దూపైనప్పుడే బాయి దోబినట్టు ఎలక్షన్లు వచ్చినప్పుడే పబ్లిక్ ను మందలిచ్చేటోళ్ళు వెనుకట. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా సర్కారోళ్లకు ప్రతిపక్షానికి పొరకలొల్లైతాంది. నిత్యం ఏదో పంచాది ముంగటేసుకొని రెండు దిక్కులొల్లు కిరికిరి పెట్టుకుంటాండ్రు. తగ్గేదేలే అంటాన్లు. అన్నేమో గాని కారు పాటోళ్ళు నిమ్మలంగా జోరు పెంచుతున్నట్లే ఉన్నారు. వరంగల్ మీటింగ్కు గట్టిగానే తయారైతాండ్రు. కొడితే అట్టిట్లుండదు, గట్టిగా కొడతాం అన్నట్టే మాట్లాడిండు గా నడమ ఫామ్ హౌస్ మీటింగ్ లో కేసీఆర్ సారు. మరి అందుకే కావచ్చు 27వ తారీఖు నాడు కారు పార్టీ 25 ఏండ్ల పుట్టినరోజు పండుగను మస్తు ధూమ్ధామ్గా చేసేందుకు చూస్తాండ్రు. నెల దినాల ముందు నుంచే హన్మకొండ జిల్లా ఎలకతుర్తిల పనులు చాలైనాయి. ఏం తక్క 10 లక్షల మందిని మీటింగ్ కు దోలుకుపోవాలని చూస్తాండ్రట. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3000 ఆర్టీసీ బస్సులను కిరాయికి తీసుకుంటున్నారట. ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులు, కార్లు, జీపులు కూడా పెడుతున్నారట. పబ్లిక్ ను దోలుకొచ్చుడు, దించుడు, వాళ్ళని అరుచుకొని ఒక్కో నియోజకవర్గానికి 25 లక్షలు ఇచ్చిండ్రట. అట్లా అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 30 కోట్ల దాకా ఖర్చు అయింది అంటారు. మొత్తం 1250 ఎకరాలలో ఏర్పాట్లు చేస్తాండ్రు. దానికో 20 నుంచి 25 కోట్ల దాకా ఖర్చు అవుతున్నాయట. జెండాలు, కండువలు, గోడల మీద రాతలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రచారం, వచ్చిపోయే జనాలకు తిండి ఖర్చులు, నీళ్ల ఖర్చులు, గిట్లా మొత్తం కలిపి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తాండ్రట. గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగ ముచ్చట దేశమంతా మాట్లాడుకునేటట్టు చేయాలని తయారైతాండ్రు. పట్నం పబ్లిక్ ను కూడా ఎలకతుర్తికి బాగానే దోలకపోవాలని చూస్తాండ్రు. కేటీఆర్ సారు రోజుకో మీటింగ్ పెట్టి అందరిని హుషారు చేస్తాండు. ఇక చూడరి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఏమన్నాడో. మొట్టమొదలు మీరు చేవెళ్ళ రాజేంద్రనగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళా గుద్ది గెలవాలి అంటున్నా. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళా దిమ్మ తిరగాల కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మలు ఉన్నాయో ఉన్న వాటికి మంచిగా రంగేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి. గదన్నట్టు ఓ దిక్కు 27వ తారీఖు నాటి మీటింగ్ ముచ్చట్లు చెప్పుకుంటేనే ఉప ఎన్నికలు వస్తాయన్నట్టు సర్కారు వాళ్లకు సూచి పెట్టిండు. అన్నిటికీ మించి 27వ తారీఖు నాడు కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడోనని గట్టిగానే ఎదురు చూస్తాండ్రట అందరూ.